Hi guys, welcome back. I greet you all in the name of Jesus. ఈ రోజు మనం సండే స్కూల్లో మంచి సాంగ్, స్టోరీ, యాక్టివిటీ, మెమరీ వర్స్, స్కిట్ అండ్ ఇంకా చాలా నేర్చుకోబోతున్నాం. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న వర్డ్ ఆఫ్ ప్రేయర్తో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేసుకుందాం. Heavenly Father, thank you for everything that you have given us, Father. Lord, as we start today's Sunday school, let your presence be with us. Lead us by your Spirit to guide and care for each one of them. We commit everything into your loving care, Lord. Lord, let the seed that is sown in the lives of our children be fruitful. In Jesus' name we pray, amen. ఇండియాలో నమస్తే అంటారు, అమెరికాలో హెలో అంటారు, బట్ ఆఫ్రికాలో ఏమంటారో తెలుసా? ఈ సాంగ్ త్రీ నేర్చేసుకుందాం. Jumbo, Jesus loves you. Are you happy? He is with you. Karibu into his presence. Why do you worry? Hakuna matata. Jumbo, Jesus loves you. Are you happy? He is with you. Karibu into his presence. Why do you worry? Hakuna matata. ఫ్రెండ్స్, మనం పెద్ద పెద్ద ఆన్సర్స్ ఈజీగా బై హార్ట్ చేస్తాం, కానీ ఒక చిన్న మెమరీ వర్స్ నేర్చుకోవడానికి అబ్బా అనుకుంటాం కదా. సో ఇఫ్ యూ సీయింగ్ దిస్ వీడియో, ఈ వీడియోని పాజ్ చేసి ఈ మెమరీ వర్స్ని 2 minutesలో ఫాస్ట్గా నేర్చుకోండి. ఎందుకంటే మెమరీ వర్స్ మనం నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే లైఫ్లో కొన్నిసార్లు డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వస్తాయి, రైట్? సో ఆ టైంలో ఈ మెమరీ వర్స్ మీకు గుర్తొస్తుంది. సో ఈ వీక్ ఈ మెమరీ వర్స్ ఏంటంటే Daniel 6:27. God delivers and rescues and he works signs and wonders in heaven and on earth. Daniel 6:27. సో ఫ్రెండ్స్, ఈ మెమరీ వర్స్ని మీరు ఎన్ని లాంగ్వేజ్ పాసిబుల్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, కన్నడ, మీకు ఏ లాంగ్వేజ్ ఇష్టమో ఆ లాంగ్వేజెస్లో నేర్చుకొని, ఎవరైతే ఎక్కువ లాంగ్వేజెస్లో ఈ మెమరీ వర్స్ని నేర్చుకొని కిందన్న వాట్సాప్ నెంబర్కి పంపిస్తారో వాళ్ళకి ఎన్జీసీ సండే స్కూల్ నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబడుతుంది. సో మీరు తొందరగా వీడియో పాజ్ చేసి ఈ మెమరీ వర్స్ని ఎన్ని లాంగ్వేజ్ పాసిబుల్లో అన్ని లాంగ్వేజ్ పాసిబుల్ చేసి కిందన్న వాట్సాప్ నెంబర్కి పంపించేయండి. ఫ్రెండ్స్, మనం ఒక్క కోవిడ్ పాండమిక్కి అటు ఇటు అయిపోయినాం, కానీ ఈజిప్టియన్స్ 10 పాండమిక్స్ ఫేస్ చేసిన, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేగ్స్ వాళ్ళు ఫేస్ చేసిన. వాళ్ళు అసలు ఎందుకు ఫేస్ చేయాల్సి వచ్చింది అండ్ ఎట్లా ఫేస్ చేశారో ఆ స్టోరీ ఈరోజు మనకు ప్లాటక్క నేర్పిస్తుంది. లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ లార్డ్. మనం లాస్ట్ ఎపిసోడ్లో దేవుడు మోషేతో ఎట్లా మాట్లాడతాడో మనం నేర్చుకుంటాం కదా. అయితే దేవుడు మోషేని, ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా ఐగుప్తు దేశంలో నుంచి విడిపించడానికి దేవుడు మోషే వాళ్ళ బ్రదర్ అహరోన్ని వాళ్ళిద్దరిని కూడా ఎన్నుకుంటాడనమాట. అయితే మోషే అహరోన్లు ఇద్దరు కూడా ఐగుప్తు దేశంకి వెళ్తారనమాట. అయితే అక్కడ వెళ్ళి ఐగుప్తు దేశం యొక్క కింగ్ ఎవరు? ఫరో దగ్గరికి వెళ్ళి దేవుడు అసలు వాళ్ళతో ఏం చెప్తాడో అక్కడ ఫరో దగ్గర చెప్తాడనమాట. అసలు దేవుడు మోషేకి ఏమని చెప్తాడంటే, మోషే నువ్వు ఐగుప్తు దేశంకి వెళ్ళి ఇజ్రాయేలీలను విడిపించేవాడవు నీవే అని చెప్తాడనమాట. వాళ్ళందరినీ కూడా ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చేవాడవు నీవే, నువ్వు నా హెల్ప్తో చేయాలి అని చెప్తాడనమాట. అయితే దేవుడు ఇంకా వాళ్ళకి ఏమని చెప్తాడంటే, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా దేవుడైన యెహోవాను సేవించడానికి 3 days అరణ్యంలోకి పంపించాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అక్కడ దేవుడికి బలులు అర్పిస్తాము అని చెప్తాడనమాట. అయితే ఇదంతా కూడా ఫరోకి మోషే చెప్తాడనమాట. కానీ ఫరో ఏం చేస్తాడంటే, అసలు నాకు ఈ దేవుడైన యెహోవా ఎవరు, నాకు ఈయన అసలు ఎవరో తెలీదు అని చెప్తాడనమాట. అయితే అప్పుడు ఇక్కడ దేవుడు మోషేకి ఆల్రెడీ చెప్తాడనమాట, ఫరో మిమ్మల్ని ఈజీగా ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి పంపించాడు, ఎందుకంటే ఫరో యొక్క హృదయాన్ని నేను కఠినపరచబోతున్నా. అసలు దేవుడు ఫరో యొక్క హృదయాన్ని ఎందుకు అట్లా కఠినపరుస్తాడంటే, అక్కడ
ఐగుప్తు దేశంలో అక్కడ దేవుని యొక్క మహత్కార్యంలో అక్కడ చేయించడానికి దేవుడు ఫరో యొక్క హృదయాన్ని కఠినపరుస్తాడనమాట. అయితే అప్పుడు ఏమవుతుందంటే తర్వాత ఇప్పుడు మోషే ఏం చేస్తాడంటే మోషే ఫరోకి చెప్పిన తర్వాత ఫరో అస్సలు ఒప్పుకోడనమాట. మీరు ఇశ్రాయేల్ ప్రజలను అట్లా తీసుకెళ్ళలేరు, నేను అసలు పంపించను, దేవుడైన యెహోవా మీరు ఎవరు చెప్తారో నాకు తెలీదు అని చెప్తాడనమాట. అయితే అప్పుడు దేవుడు మోషేకి ఏమని చెప్తాడంటే అహరోను చేతికర్ర ఉంటుంది కదా, అహరోన్ కంటే ఒక స్టిక్ ఉంటుంది అనమాట. అయితే దాన్ని చేతికర్ర అంటాము మనం, ఓకేనా. సో అయితే ఆ చేతికర్రని మీరు కిందికి వేసి అంటే ఫరో దగ్గరికి ఇట్లా కిందికి కొట్టినప్పుడు అదొక స్నేక్ లాగా మారిపోతుంది అనమాట, ఓకేనా పిల్లలు. అయితే స్నేక్ లాగా మారిపోయిన తర్వాత ఫరో ఇది చూస్తాడు. ఫరో ఇది చూసి వాళ్ళ కంట్రీలో చాలామంది మ్యాజిక్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మంత్రజ్ఞులు ఉంటారు కదా, అయితే వాళ్ళందరినీ కూడా పిలిపిస్తాడు అనమాట. వాళ్ళందరినీ పిలిపించినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ చేతికర్రలను కిందికి వేసుకున్నప్పుడు అవన్నీ కూడా స్నేక్స్ లాగా మారిపోతాయి అంట. కానీ ఇక్కడ ఏమవుతుందో తెలుసా ఫ్రెండ్స్, అహరోన్ యొక్క చేతికర్ర ఉంటుంది కదా, ఆ చేతికర్ర కింద కొట్టగానే ఏమైంది, స్నేక్ లాగా మారిపోయింది కదా. అయితే ఆ స్నేక్ అంట మిగతా అప్పుడు ఇవన్నీ వాళ్ళ మంత్రజ్ఞుల యొక్క కర్రలను కింద కొట్టినప్పుడు స్నేక్స్ లాగా మారిపోతాయి కదా. అయితే అహరోన్ చేతికర్ర నుంచి వచ్చిన సర్పము స్నేక్ అంట మిగతా వాటి అన్ని స్టిక్స్ ద్వారా మారిన స్నేక్స్ని తినేస్తుంది అనమాట. అయితే దీని తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ దేవుడు మోషేతో మాట్లాడతాడనమాట. అయితే మోషేని ఇగో నువ్వు ఫరో నెక్స్ట్ డే మార్నింగ్ ఒక ఏటి దగ్గరికి వెళ్తాడు అనమాట, నైల్ రివర్ దగ్గరికి వెళ్తాడు. నువ్వు అక్కడికి మళ్ళీ ఫరో దగ్గరికి వెళ్ళి నువ్వు మళ్ళీ పంపించమని ఇజ్రాయెల్ ప్రజలను అరణ్యంలోకి పంపించమని అడుగు అని చెప్తాడనమాట. మరి దేవుడు చెప్పిన విధంగానే మోషే నెక్స్ట్ డే మార్నింగే ఫరో ఎక్కడైతే ఆ ఏటి దగ్గరకు వస్తాడో మోషే కూడా అక్కడికి వెళ్తాడనమాట. అయితే మోషే మళ్ళీ ఫరోని అడుగుతాడనమాట, ఇగో దేవుడైన యెహోవా మమ్మల్ని అరణ్యంలోకి 3 దినములు వెళ్ళమంటున్నాడు, అక్కడ దేవుని ఆరాధించమంటున్నాడు, బలులు అర్పించమని అని మాకు చెప్తున్నాడు. సో మీరు ఏమంటే ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా నా వెంట మీరు పంపించాలి అని అడిగినప్పుడు ఫరో మాత్రం మళ్ళీ ఒప్పుకోడనమాట. అయితే అప్పుడు దేవుడు మళ్ళీ మోషేతో మాట్లాడతాడనమాట. అయితే మోషేతో అప్పుడు ఏం చెప్తాడంటే, ఇగో మోషే నువ్వు ఏమంటే అహరోన్ యొక్క చేతికర్ర ఉంది కదా, ఆ చేతికర్రని ఆ ఏటి దగ్గర ఉన్న వాటర్ మీద ఇట్లా కొట్టినామని చెప్పు, అప్పుడు ఆ వాటర్ అన్నీ కూడా బ్లడ్ లాగా మారిపోతాయి అని చెప్తాడనమాట. ఇంకా ఐగుప్తు దేశంలో ఇంకా రివర్స్, పాండ్స్, లేక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అయితే వాటి అన్ని దగ్గర కూడా వెళ్ళి ఆ చేతికర్రని అక్కడ కొట్టమని చెప్పు, అప్పుడు ఆ వాటర్ అన్నీ కూడా బ్లడ్ లాగా మారిపోతాయి అని చెప్తాడనమాట. అయితే మోషే అహరోన్కి అట్లనే చెప్తాడనమాట. అప్పుడు ఐగుప్తులో ఉన్న వాటర్ అన్నీ కూడా ఎవ్రీ సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా అదంతా కూడా బ్లడ్ లాగా మారిపోతుంది అనమాట. అయితే ఐగుప్తీయులకి ఇంకా వాటర్ తాగడానికి అసలు వాటర్ ఉండవు అనమాట. వాళ్ళకి చాలా దాహం వేసినప్పుడు కూడా వాళ్ళు వాటర్ తాగలేరు. ఎందుకంటే మనం వాటర్కి బదులుగా మనము బ్లడ్ని తాగగలుగుతామా, తాగలేము కదా, ఓన్లీ మనము వాటర్ని తాగగలుగుతామా అనమాట. మనకు కొంచెం సేపు వాటర్ లేకపోతే చాలా దాహం వేస్తుంది కానీ మనం చాలా చాలా ట్రబుల్సమ్గా ఫీల్ అవుతాం. కానీ వాళ్ళకు మాత్రము అసలు వాటరే లేదంట. ఎక్కడ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ వాళ్ళు చూసినా కూడా అదంతా కూడా బ్లడ్ లాగా మారిపోయిందనమాట. అయితే అది మన ఫస్ట్ తెగులు అనమాట. సెకండ్ ఇంకేంటిదంటే సెకండ్ ఏమవుతుందంటే మళ్ళీ మోషే ఏం చేస్తాడంటే దేవుడు ఇంకో తెగులుని పంపిస్తాడనమాట. ఆ తెగులు ఏంటిదంటే కప్పలన్నమాట. అయితే మళ్ళీ మోషే ఫరో దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట. మళ్ళీ చెప్తాడు, ఇగో ఇశ్రాయేల్ ప్రజలను నువ్వు పంపించాలి. ఎందుకు పంపించాలి? దేవుడైన యెహోవాను సేవించడానికి అరణ్యంలోకి మీరు పంపించాలని చెప్పినప్పుడు ఫరో మాత్రం పంపించాడు. అసలు ఫరో ఎందుకు పంపించాడు అని అంటే దేవుడు ఫరో యొక్క హృదయాన్ని కఠినపరుస్తాడనమాట. ఎందుకు దేవుడు మళ్ళీ ఫరో యొక్క హృదయాన్ని కఠినపరుస్తాడంటే ఐగుప్తు దేశంలో దేవుడి యొక్క మిరాక్యులస్ థింగ్స్ అక్కడ జరిపించడానికి దేవుడు ఫరో యొక్క హృదయాన్ని కఠినపరుస్తాడనమాట. అయితే మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ మోషే అడిగినప్పుడు ఏమవుతుందంటే మోషే చెప్తాడు, ఇగో నువ్వు కనుక పంపించలేదనుకో ఈ ఐగుప్తు దేశం అంతా కూడా మేము ఫ్రాగ్స్ తోటి వచ్చేటట్టు చేస్తామని చెప్తాడనమాట. అప్పుడు ఫరో ఏం చేస్తాడంటే నేను అస్సలు పంపించాను, మీరు ఏం చేసుకోవాలంటే చేసుకోండి అని చెప్తాడనమాట. అప్పుడు మోషే ఏం చేస్తాడంటే దేవుడి సహాయం చేత ఐగుప్తు దేశం అంతా కూడా ఫ్రాగ్స్ వచ్చేస్తాయి అన్నమాట. ప్రతి ఒక్క చిన్న చిన్న ప్లేస్లో కూడా ఫ్రాగ్ ఉంటుంది అనమాట. అయితే ఫరో పడుకునే బెడ్ ఉండేది, ఆ బెడ్ మీద కూడా ఫ్రాగ్స్ వచ్చేస్తాయి అనమాట. వాటర్ తాగుదామంటే వాటర్ దగ్గర ఫ్రాగ్ ఉండేమని, తిందామంటే ఆ తినే ప్లేట్లో కూడా ఫ్రాగ్స్ వచ్చేస్తాయి. అంటే మనకు ఒక చిన్న ఫ్రాగ్ అంత దూరం ఉంటేనే మనం భయపడతాం కదా, మనం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాం. కానీ అప్పుడంటే ఐగుప్తు దేశంలో
మొత్తం కూడా ప్రతి ఒక్క చిన్న చిన్న ప్లేస్లో కూడా ఫ్రాక్స్ వచ్చేస్తాయి అంట. అయితే ఇదంతా కూడా వాళ్ళందరూ చూసి తట్టుకోలేకపోతారు అనమాట. అయితే ఫరో మళ్ళీ మోషేని పిలిపిస్తాడు. మోషేని పిలిపించి చెప్తాడు, సరే ఏమంటారు, ఇజ్రాయెల్ ప్రజలను పంపిస్తాను, కానీ ఈ ఫ్రాక్స్ మాత్రం తొందరగా ఏమంటారు వెళ్ళిపోయేటట్టు మీ దేవుడైన యెహోవాకు ప్రార్థించండి అని చెప్తాడు అనమాట. అయితే మోషే అట్లా ప్రార్థించగానే ఐగుప్తు దేశంలో ఉన్న ఫ్రాక్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. అయితే అప్పుడు మళ్ళీ ఫరో మాట ఇస్తాడుగా నేను పంపిస్తానని, కానీ ఫరో పంపించడు అనమాట. ఎందుకు అంటే దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరుస్తాడనమాట. అయితే ఈ కఠినపరిచిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకో తెగులు వస్తుంది అనమాట. ఇంకో తెగులు ఏంటిదో తెలుసా? ఇంకో తెగులు ఏంటంటే పెయిన్లు అనమాట. మనందరికీ తలలో పెయిన్లు ఉంటాయి కదా, చాలామందికి పెయిన్లు ఉంటాయి కదా. అయితే ఆ పెయిన్లు అంట ప్రతి ఒక్క మనిషి మీద ఉంటాయి, అంటే ఎక్కడ చూసినా పెయిన్లే ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఆ పెయిన్లు ఉంటే చాలా ఇరిటేటింగ్గా మనం ఫీల్ అవుతాం కదా. ఎక్కడ చూసినా పెయిన్లు ఉన్నప్పుడు మళ్ళీ ఫరో పిలిపిస్తాడు అనమాట. మళ్ళీ ఫరో మోషేని పిలిపించిన తర్వాత ఈ పెయిన్లు అన్నింటినీ మీరు ఏమంటారు వెళ్ళగొట్టండి, అట్లాంటి దేవుడికి ప్రార్థించండి అని చెప్తాడు అనమాట. మోషే మళ్ళీ ప్రార్థిస్తాడు. అట్లా ప్రార్థించి మరి ఫరోని అడుగుతాడు, నువ్వు పంపిస్తావా అంటే పంపిస్తా అని చెప్తాడు. కానీ మళ్ళీ వెళ్ళగొట్టిన తర్వాత ఏమో పంపించడు అనమాట. ఇట్లా చాలా కూడా ప్లేగ్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. అయితే దీని తర్వాత ఇంకో ప్లేగ్ ఏంటిదంటే, ఇంకో తెగులు ఏంటిదంటే ఈగల గుంపు అనమాట. ఈగల గుంపు అనమాట. ఈ ఈగల గుంపు అనేది ఇజ్రాయెల్ ప్రజల మీద మాత్రం రాదంట, కానీ ఐగుప్తు దేశం మీద అంతా వస్తుంది అనమాట. ఈ ఐగుప్తీయులు ఎక్కడైతే ఉంటారో అక్కడ అంతా కూడా ఈగల గుంపులు ఉంటాయి అన్నమాట. మనకు ఒక్క ఈగ అటు ఇటు ఇట్లా తిరుగుతూ ఉంటేనే జిజ్ అని సపోర్ట్ చేస్తాయి కదా, మనకు చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. కానీ అక్కడ మాత్రం చాలా చాలా ఈగలు ఉంటాయి అనమాట. వాళ్ళు ఎక్కడ తింటున్నా ఏమంటారు ఫార్మింగ్ చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా అక్కడంతా ఈగలు ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఫరో మోషేని పిలిపిస్తాడు, ఇది నువ్వు తీసే, నేను ఇజ్రాయెల్ని పంపిస్తా అని అంటాడు. మోషే ప్రార్థిస్తాడు అనమాట. ఇదంతా వెళ్ళిపోయేటట్టు దేవుని ప్రార్థిస్తాడు. దేవుడు తీసేస్తాడు, కానీ ఫరో మాత్రం మళ్ళీ పంపించాడు అనమాట. అయితే దాని తర్వాత ఇంకొకటి ఏమవుతుందంటే, ఇంకో ప్లేగ్ ఏమవుతుందంటే, అక్కడ ఐగుప్తులో చాలా యానిమల్స్ ఉంటాయి కదా. మనకు అప్పటి కాలంలో చాలా యానిమల్స్ ఉంటే వాళ్ళకి చాలా ఆస్తి ఉన్నట్టు అర్థం కదా. అయితే ఐగుప్తులో ఉన్న ప్రతి ఒక్క యానిమల్ కూడా ఇంకో తెగులు ఏమవుతుందంటే, ఆ తెగుల్లో ప్రతి ఒక్క యానిమల్, ఈజిప్ట్ వాళ్ళకున్న ప్రతి ఒక్క యానిమల్ కూడా చనిపోతుంది అనమాట. వాళ్ళకున్న గోట్స్, కౌస్, ఇంకా చాలా మేకలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా చనిపోతాయి అన్నమాట ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ ఇంకో ప్లేగ్ వస్తుంది అనమాట, ఇంకో తెగులు వస్తుంది అనమాట. ఈ తెగులు ఏంటిదంటే, ఐగుప్తు ప్రజలందరికీ కూడా వాళ్ళ బాడీస్ మీద అంతా అన్నిట్లో పొక్కుల్లాగా వచ్చేస్తాయి అనమాట. బాయిల్స్ అంటాం అనమాట. సో అట్లా బాయిల్స్ లాగా వచ్చేస్తాయి అంట వాళ్ళ బాడీస్ మీద. ఓకేనా? ఇదంతా అట్లా ఉండడం వల్ల వాళ్ళు మంచిగా ఉండలేకపోతారు. అప్పుడు మళ్ళీ ఫరో ఏం చేస్తాడంటే, ఈ తెగులు మీరు తీసేయండి, నేను ఇజ్రాయెల్ ప్రజలను పంపిస్తా అంటాడు. కానీ అప్పుడు మోషే మళ్ళీ దేవుడికి తీసేసినప్పుడు ఫరో పంపించడు అనమాట. నెక్స్ట్ వాళ్ళకి ఇంకో ప్లేగ్ వస్తుంది అనమాట, ఇంకో తెగులు వస్తుంది అనమాట. ఈ తెగులు ఏంటంటే వడగండ్ల వర్షం. మీరందరూ వడగండ్ల వర్షం అని వినే ఉంటారు. అసలు ఈ వడగండ్ల వర్షం ఏంటంటే మనము చాలాసార్లు చూసే ఉంటాం అనమాట. ఏంటిదంటే వర్షం పడేటప్పుడు కొన్నిసార్లు పెద్ద పెద్ద ఐస్ క్యూబ్స్ పడతాయి, మీరందరూ చూసే ఉంటారు కదా. అయితే ఈ పెద్ద పెద్ద ఐస్ క్యూబ్స్ మనం వెళ్తూ ఉన్నప్పుడు, కార్స్లో వెళ్తూ ఉన్నప్పుడు వాటన్నిటి మీద ఇట్లా పడి సప్పుడు వస్తూ ఉంటుంది అనమాట. అయితే ఈ వడగండ్ల వర్షం అని అంటాం అనమాట. ఈ పెద్ద పెద్ద ఐస్ క్యూబ్స్ మనం కొన్నిసార్లు దాచిపెట్టుకుంటాం కదా. సో ఇట్లాంటి టైప్ ఆఫ్ వర్షమే అప్పుడు ఐగుప్తు దేశంలో పడిందనమాట. ఈ వడగండ్ల వర్షం పడడం ద్వారా వాళ్ళు అక్కడ పెంచుకున్న క్రాప్స్ అన్నీ కూడా నష్టపోతారనమాట. అయితే ఆ వడగండ్లు పడడం వల్ల ఆ క్రాప్స్ అన్నీ కూడా ఖరాబ్ అయిపోతాయి అన్నమాట. సో అప్పుడు వాళ్ళు తినడానికి ఫుడ్ ఉండదన్నమాట. అయితే సో దీని తర్వాత ఇంకో ప్లేగ్ వస్తుంది అనమాట. ఇంకో ప్లేగ్ ఏంటంటే మిడతలు. ఈ మిడతలు వస్తాయి అన్నమాట. ఈ మిడతలు కూడా మళ్ళీ మోషే దేవుడి సహాయం చేత పంపిస్తాడనమాట. ఈ మిడతలు రావడం వల్ల వాళ్ళకున్న క్రాప్స్ ఉంటాయి కదా, ఆ క్రాప్స్ అన్నీ కూడా తినేసి వాళ్ళకు ఫుడ్ లేకుండా చేస్తారనమాట. అయితే ఈ మిడతలు ఎక్కడ చూసినా మిడతలు ఉంటాయి, వాళ్ళకు ఉన్న ప్రతి ఒక్క సింగిల్ ఆ క్రాప్స్ అన్నీ కూడా తినేస్తాయి అనమాట. వాళ్ళకి అసలు కొంచెం కూడా ఫుడ్ ఉండదు. వాళ్ళ దగ్గర ఒక ఫెమైన్ లాగా క్రియేట్ అవుతుంది అనమాట. సో దీని తర్వాత మళ్ళీ ఫరో చెప్తాడు, ఇగో ఈ మిడతల్ని పంపించేసే మోషే, నేను ఇజ్రాయెల్ని పంపిస్తాను అని చెప్తాడు. మోషే దేవుడికి ప్రార్థించగానే మళ్ళీ ఫరో ఏం చేస్తాడు, నేను పంపించను అని చెప్తాడు. ఎందుకంటే ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరుస్తాడు అనమాట. సో దీని తర్వాత ఏమవుతుందంటే 3 days ఐగుప్తు దేశంలో డార్క్నెస్ వస్తుంది అనమాట. అంటే అక్కడ సన్ ఉండదు, నైదర్ మూన్ ఉండదు అనమాట. అసలు ఒక లైట్ సోర్స్ అనేది ఐగుప్తు దేశంలో ఉండదన్నమాట. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడైతే ఉంటారో వాళ్ళకు మాత్రం లైట్ ఉంటుంది అనమాట. వాళ్ళకి నార్మల్ డేస్ లాగానే ఉంటుంది అనమాట. కానీ ఐగుప్తు వాళ్ళకి
ఉండదన్నమాట. ఎందుకు ఉండదు అని అంటే ఐగుప్తు ప్రజలు ఎవరు? ఫరో యొక్క ప్రజలు. ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు? దేవుడి యొక్క ప్రజలు కదా. సో అందుకోసమని ఐగుప్తు వాళ్ళకు 3 days అసలు సన్ ఉండదు, మూన్ ఉండదు, ఏ లైట్ సోర్స్ కూడా ఉండదంట. అయితే వాళ్ళు ఏ పనులు చేసుకోవాలన్నా వాళ్ళకి లైట్ అవసరం కదా. మనం ఏదన్నా డార్క్లో పని చేయగలుగుతామా? చేయలేము. మనము ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని లేకపోతే మన దగ్గర ట్యూబ్ లైట్స్ ఆన్ చేసుకొని పని చేస్తాం. కానీ అప్పుడు ఫ్లాష్ లైట్స్ కానీ అవి ఏం లేవు కదా. 3 days అట్లా డార్క్నెస్ తోటి వాళ్ళు సఫర్ అవుతారనమాట. సో దాని తర్వాత మళ్ళీ ఫరో మోషేకి చెప్తాడనమాట, ఇగో ఈ డార్క్నెస్ని నువ్వు తీసే, ఇంకా మాకు లైట్ కావాలి, మా పనులు మేము చేసుకోలేకపోతున్నాము అని చెప్పగానే మోషే దేవుడి దగ్గర ప్రార్థించగానే మళ్ళీ లైట్ వస్తుంది అనమాట. సో దీని తర్వాత మళ్ళీ ఇంకొక లాస్ట్ ప్లేగ్ ఉంటుంది అనమాట. ఈ తెగులు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ తెగులు ఏమవుతుందంటే ఐగుప్తులో ఉన్న ప్రతి ఒక్క ఫస్ట్ బార్న్ చైల్డ్ అంటే ఎవరు? ఫస్ట్ పుట్టిన వాళ్ళు. ఓకేనా, మీరు ఒక సెట్ ఆఫ్ బ్రదర్స్, సెట్ ఆఫ్ సిస్టర్స్ అనుకో, వాళ్ళలో ఫస్ట్ పుట్టిన వాళ్ళు అనమాట. వాళ్ళని ఫస్ట్ బార్న్ చైల్డ్ అంటాం అనమాట. సో వీళ్ళందరూ కూడా చనిపోతారనమాట. ఇది ఒక లాస్ట్ ప్లేగ్ అనమాట. అయితే ఐగుప్తులో ఉన్న ప్రతి ఒక్క ఫస్ట్ బార్న్ చైల్డ్ కూడా చనిపోతారంట. కానీ ఇజ్రాయెల్ ప్రజల వాళ్ళ ఫస్ట్ బార్న్ చైల్డ్ మాత్రం చనిపోరంట. ఎందుకో తెలుసా? అయితే అప్పుడు ఏమవుతుందంటే మోషేకి తెలుసు కదా ఇట్లా ఇంకో ప్లేగ్ అవుతుంది, ఇట్లా ఫస్ట్ బార్న్ చైల్డ్ అందరూ చనిపోతారు అని తెలుసు. అయితే అప్పుడు ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వెళ్ళి మోషే చెప్తాడు అనమాట, ఇగో నెక్స్ట్ ఇట్లా జరగబోతుంది, ఒక ప్లేగ్ రాగబోతుంది, ఒక తెగులు రాబోతుంది. సో మీరు అందరు ఏం చేయాలంటే మీ ఫస్ట్ బార్న్ చైల్డ్ చనిపోకుండా ఉండాలి అంటే మీరు ఏం చేయాలంటే ఒక గొర్రె పిల్లని తీసుకొని దాన్ని చంపి అంటే వధించి దానికి ఉన్న బ్లడ్ ఉంటుంది కదా వాళ్ళ గుమ్మం ముందు ఇట్లా పూసుకోవాలి అని చెప్తాడనమాట. గుమ్మం అంటే ఏంటి? ఫ్రంట్ డోర్ అనమాట. ఆ ఫ్రంట్ డోర్కి మీరు పూసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే సంహార దూత వచ్చినప్పుడు ఏ డోర్స్కి అయితే అట్లా బ్లడ్ ఉంటుందో ఆ డోర్స్ని దాటి ఏ డోర్స్కి అయితే అట్లా ఉండదో ఆ ఫ్యామిలీలో ఫస్ట్ బార్న్ చైల్డ్ని చంపేస్తారనమాట. సో అట్లా అవుతుంది అనమాట. సో ఇట్లా 10 plagues అవుతాయి అనమాట. అయితే ఈ లాస్ట్ ప్లేగ్లో ఫస్ట్ బార్న్ చైల్డ్ చనిపోతాడని చెప్పినా కదా, అట్లనే ఫరో యొక్క ఫస్ట్ బార్న్ చైల్డ్ కూడా చనిపోతాడనమాట. ఫరోకి పుట్టిన ఫస్ట్ కుమారుడు ఆయన కూడా ఈ ప్లేగ్ వల్ల చనిపోతాడనమాట. అప్పుడు ఫరోకి చాలా బాధ వేస్తుంది అనమాట. చాలా బాధ వేసి ఇంకా మోషేని పిలిపిస్తాడు. సరే ఏమంటారు, ఈ ఇజ్రాయెల్ ప్రజలు తీసుకొని నువ్వు వెళ్ళి అరణ్యంలోనికి వెళ్ళి 3 days దేవుని ఆరాధించి బలులు అర్పించి ఏమైనా చేసుకొని వెళ్ళి ఏమంటారు ఇజ్రాయెల్ ప్రజలను తీసుకెళ్ళు అని చెప్తాడనమాట. అయితే చెప్పినప్పుడు మోషే ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా తీసుకొని అరణ్యంలోకి వెళ్తాడనమాట. కానీ అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫరోకి అనిపిస్తుంది అనమాట, అసలు నేను వీళ్ళని ఇంత ఈజీగా ఎందుకు పంపించేయాలి, వీళ్ళందరూ నా సర్వెంట్స్ కదా, నా పనులు ఇప్పటి నుంచి ఎవరు చేస్తారు అని అప్పుడు మళ్ళీ ఆయన హృదయాన్ని మళ్ళీ కఠినపరచబడుతుంది అనమాట. అప్పుడు మళ్ళీ అట్లా అయినప్పుడు ఫరో ఈ మోషే ఉన్న ఇజ్రాయెల్ ప్రజలను చేజ్ చేసుకుంటూ వాళ్ళ వెనక వెళ్తాడనమాట. అయితే ఇవన్నీ కూడా మన బైబిల్లో మనం చూస్తున్న 10 plagues అనమాట. సో 10 తెగులు అని అంటామన్నమాట. అసలు ఈ 10 తెగులు ఎందుకు అయినాయి అని అంటే ఫరో దేవుని మాట వినకుండా వాళ్ళని పంపించకుండా ఉంటాడు కదా. సో అందుకోసమనే మాట. అయితే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు వాళ్ళ చేతిలో నుంచి బయటికి తీసుకురావాలని అనుకుంటాడు అనమాట. కానీ ఈ ఐగుప్తు వాళ్ళ చేతిలో నుంచి అంటే ఫరో చేతిలో నుంచి ఇజ్రాయెల్ ప్రజలు ఈజీగా రాగలుగుతారా? రాలేరు. కానీ దేవుడు ఎంత శక్తిమంతుడు అంటే ఎంత హార్డ్ సిచ్యువేషన్స్లో నుంచైనా మనల్ని దేవుడు బయటికి తీసుకురాగలుగుతాడు అనమాట. మనము అక్కడ ఇజ్రాయెల్ ప్రజలను చూస్తే ఇజ్రాయెల్ ప్రజలు ఫరో చేతిలో నుంచి బయటికి రావడం చాలా కష్టం కదా. కానీ దేవుడు అనుకుంటే దేవుడు అక్కడ ఎన్నో మహత్కార్యాలను జరిగించి ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొస్తాడనమాట. ఫ్రెండ్స్, అయితే మనము విన్న ఈ స్టోరీ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఎంత శక్తిమంతుడు అంటే మనకున్న ఏ సిచ్యువేషన్స్లో నుంచి అయినా దేవుడు మనల్ని బయటికి తీసుకురాగలుగుతాడనమాట. ఎప్పుడైతే దేవుడి సహాయాన్ని మనం కోరుతామో దేవుడు మనల్ని ఆ సిచ్యువేషన్స్ నుంచి మనల్ని బయటికి తీసుకొస్తాడనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే ఇజ్రాయెల్ ప్రజలు ఫరో చేతిలో నుంచి బయటికి రావడం చాలా ఈజీ అయిన థింగా కాదు కదా, చాలా కష్టం. ఎన్నిసార్లు మోషే ఫరోని అడిగినప్పుడు కూడా ఫరో పంపించలేదు, అంటే చాలా హార్డ్ థింగ్ అనమాట. కానీ దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు ఫరో చేతిలోంచి బయటికి రావాలి అని అనుకున్నప్పుడు ఎట్లాగైనా కూడా దేవుడు వాళ్ళని బయటికి తీసుకొస్తాడనమాట. అంటే దేవుడు చాలా శక్తిమంతుడు, ఆయనకి అసలు ఇంపాసిబుల్ అంటూ థింగ్స్ అని ఏమీ లేదు, ఓకేనా. కానీ మనము ఆ థింగ్స్ని
మనకు కూడా చాలా కొన్ని థింగ్స్ ఉంటాయి అన్నమాట, చాలా కష్టంగా అనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము టీవీ చూస్తున్నాం అనుకోండి, మనం టీవీ చూడొద్దు కదా, అంటే మూవీస్ అవన్నీ చూడొద్దు కదా. అయితే అప్పుడు మనం టీవీ చూడకపోవడం చాలా కష్టం. అంటే ఎప్పుడోకప్పుడు చూస్తూనే ఉంటాం, కొంచెం సేపు చూడొద్దు అని అనుకుంటాం, కానీ తర్వాత చూస్తూనే ఉంటాం. కానీ అట్లా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే దేవుడి యొక్క సహాయాన్ని కోరుకోవాలి, ఓకేనా. అయితే దేవుని యొక్క సహాయము ఎప్పుడైతే కోరుకుంటామో దేవుడు ఆ సిచ్యువేషన్స్ నుంచి మనల్ని బయటికి తీసుకొస్తాడనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనము చాలామంది బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటాం కదా, మన మధ్యలో కూడా మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు, కానీ మనం దానిలో నుంచి విడిపించబడవచ్చు. ఎట్లా అంటే దేవుని మనం ఆశ్రయించాలి, దేవుడి యొక్క హెల్ప్ని మనము కోరుకోవాలి. ఎప్పుడైతే ఇట్లాంటి థింగ్స్ని మనం వీటన్నిటి కూడా మనం బానిసలై ఉంటాం కదా, అయితే ఈ థింగ్స్లో నుంచి మనం బయటికి రావాలంటే మనం ఏం చేయాలి, దేవుడి యొక్క హెల్ప్ని కోరుకోవాలన్నమాట. మనకు చాలా థింగ్స్ ఉండొచ్చు, అది ఏదైనా ఉండొచ్చు, టీవీ చూడమైనా కావచ్చు, ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్, ఓకేనా. ఇంకా మనం బ్యాడ్ వర్డ్స్ మాట్లాడవచ్చు, వేరే మన ఫ్రెండ్స్ యొక్క థింగ్స్ని మనం వాళ్ళకి చెప్పకుండా దొంగతనం చేయొచ్చు. ఇవన్నీ కూడా ఈ థింగ్స్ అన్నిట్లో నుంచి కూడా మనము ఎప్పుడైతే దేవుని సహాయాన్ని కోరుకుంటామో దానిలో నుంచి మనము బయటపడవచ్చు అనమాట. సో ఇప్పటి నుంచి మీరు కూడా ఏం చేయాలంటే, ఏదైనా థింగ్స్ మీకు కష్టంగా అనిపించినప్పుడు మీరు ఏం చేయాలి, దేవుణ్ణి హెల్ప్ కోరుకోవాలన్నమాట. అప్పుడు మనము ఆ థింగ్స్లో నుంచి, ఆ సిచ్యువేషన్ నుంచి ఈజీగా బయటపడవచ్చు. సో ఇప్పటి నుంచి మీరు కూడా మీకు ఏమైనా హార్డ్గా అనిపించినప్పుడు దేవుడికి ప్రే చేస్తారు కదా. So very nice. So see you with another story next week. Guys, it's Kit. Without any delay, let's get into it. మమ్మీ, అక్కడ కాఫీ పెట్టినా, తీసుకున్నావా, తాగినా? తాగినా కానీ ఇంకెన్ని ఇంటర్వ్యూలు బిడ్డ, అసలు ఒక్క ఇంటర్వ్యూ అని వస్తుందా నీకు? మమ్మీ, నువ్వే చూస్తున్నావు కదా, నేను అసలు ఖాళీ ఉంటున్నాను చెప్పు. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేని జాబ్స్ కూడా అన్నీ అప్లై చేస్తున్నా, కానీ రావట్లేదు. నేను ఏం చేయను చెప్పు. నేను ఈరోజు నాకు తెలియక అడుగుతాను, నువ్వు ప్రేయర్ చేసుకుంటున్నావా, బైబిల్ చదువుతున్నావా, దేవుడితో మాట్లాడుతున్నాడా? ఈరోజు పోతున్నా అంటున్నావు కదా, ఈరోజు ప్రేయర్ చేసుకొని పో. ఇప్పుడు మనకు దేవుడే నిరీక్షణ, దేవుడే ఆధారం. మనకి దేవుడిని ఆధారం చేసుకొని మనం ఏదైనా చేయగలం. అర్థమవుతుందా నీకు? ఒకవేళ జాబ్ వస్తుంది కానీ నీడ్స్ ఉన్నాయి మనకి, ఇంటి రెంట్ కట్టాలి, లోన్ కట్టాలి, ఇన్ని గానం ఉన్నాయి మనకి. ఎప్పుడు ఇవే చెప్తావు మమ్మీ నువ్వు? వెళ్తున్నా, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఏం కాదు, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేసుకొని పో. సర్లే కానీ ఒకసారి రబ్బర్ బ్యాండ్ ఇవా. ఆర్ఫనేజ్లో జాబ్ ఉందంట మమ్మీ. ఆర్ఫనేజ్ అంటే ఇక్కడ కొంచెం దూరం అవుతుంది, ఇంకొకటి దగ్గర ఉంది ఆర్ఫనేజ్. చూడు బిడ్డ, ప్రేయర్ చేసుకొని పో. చూస్తున్నా, ఇక్కడ ఏదో ఆర్ఫనేజ్ అని ఉంది, మరి ఆర్ఫనేజ్ ట్రై చేస్తాం. మరి వీళ్ళకి కూడా ఓకేనా? నా క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ ఏంటి? బేసిక్ 10th క్లాస్ పాస్ అయ్యి డిగ్రీ ఉంటే ఓకే. సరే, దీనికి అప్లై చేస్తాం మమ్మీ, వెళ్తున్నా. జాగ్రత్త. మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారా అండి? ఇది C+ ఇట్లా కొడితే అవుతుందా? కాదు, C+ అంటే ఇట్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దాంట్లో లైక్ జాబ్స్ అవి ఉంటాయి. యాక్చువల్లీ ముందు ఐ గాట్ సో మెనీ జాబ్ ఆఫర్స్, బట్ నేను అసలు దీన్ని ప్రిఫర్ చేయొద్దు అనుకున్నా, బట్ తప్పట్లేదు. ముందే అమెరికాలో వచ్చింది, బట్ ఐ నీడ్ టు గో హియర్. ముందు చాలా జాబ్స్. వీళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, అటు వాళ్ళకి ఫ్లూయెన్సీ ఉంది. చూస్తే వీళ్ళందరూ కూడా సేమ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అనుకుంటా. నాకు ఇంగ్లీష్ రాదు, అటు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు. వీళ్ళని చూస్తే చాలా నాలెడ్జ్ ఉంది, ఇంకా నాకు వచ్చినట్టే. అట్లా కాదు, నేను ఎట్లన్నా జాబ్ తీసుకురావాలి. నేను ఎట్లన్నా ఫస్ట్ వెళ్ళి కమాన్ క్యాల్సీ నువ్వు జాబ్ తీసుకురావాలి. అబ్బా, అయ్యో, వాట్ ఈస్ దిస్ సో ఎనాయింగ్? కాలు పట్టేసినట్టుంది. ఏంది ఇట్లా పడిపోయినా? కాలు బెనికినట్టుంది, మస్తు నొప్పి వస్తుంది. మెల్లి లేవడా బాగట్లేదు, కాలు మస్తు నొప్పి వస్తుంది.
అయ్యో పడిపోయినా అమ్మా, చూసుకోవాలి కదా అమ్మా. ఇతను ఏంది ఇట్లా వెళ్ళిపోయాను? నువ్వేనా మా మధ్యలో పడుకున్నావు, అటు పడుకోవచ్చు కదా. క్రైస్తవ్యం అంటేనే ఇతరుల గురించి ఆలోచించడం, ఇతరులను ప్రేమించడం, ఇతరులకు సహాయపడడం. అయ్యో ఒకసారి చేస్తాను దగ్గర కొంచెం ట్రై చేయండి. అవ్వట్లేదు. బెనికిందా అండి? ఓకేనా? నడవడానికి ఒకసారి మీ పట్టుకోండి, నా సపోర్ట్ ఒకసారి కాలు. అయ్యో ఎందుకమ్మా నువ్వు ఇవన్నీ? ఇట్స్ ఓకే అండి, నేను క్యాంప్ దగ్గర ఆల్రెడీ అలవాటే. ఇట్స్ ఓకే. ఇప్పుడు నేను కొంచెం లెఫ్ట్కి అంటాను, కొంచెం పెయిన్ వస్తుంది, తగ్గిపోతుంది. ఓకే ఓకే ఓకే, కామ్ డౌన్. జస్ట్ ఇట్లా ఇలానండి, ఇలా. ఇప్పుడు ఓకే కొంచెం. మీరు చెప్పండి, మీరు మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి? నేను అక్కడ డ్రాప్ చేస్తాను. పర్వాలేదు, ఇక్కడే కదా. నేను ఇక్కడ పక్కన ఆటో స్టాండ్ ఉంది కదా, అక్కడ వరకు. మీ బ్యాగ్ నేను పట్టుకుంటాను. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. ఓకే మెదక్ స్లోగా. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఇందాక రోడ్ మీద పడిపోయింది మీరే కదా? ఎస్. అంటే మ్యామ్ నేను మీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు టైం పంక్చువాలిటీ ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటే ఎటు చూడలేదు అసలు. యాక్చువల్ స్ట్రైట్గానే వచ్చాను. వెరీ నైస్, వెరీ నైస్. యాక్చువల్లీ మీరు మీ నోన్ని కంట్రోల్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ టేక్ యూ సీట్. ఓకే, మీ పేరేంటి? ఇమాన్యుయల్ మ్యామ్. మాన్యుయల్. ఓకే. సో సోషల్ వర్క్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? సోషల్ వర్క్ అంటే మీకు ఇష్టమా? సోషల్ అంటే నాకు చాలా ఇష్టం మ్యామ్. అసలు చెప్పాలంటే ప్రాణం ఇచ్చేస్తుంది దాని గురించి. ఇక 10th క్లాస్లో అనుకుంటా మ్యామ్, 11th చాప్టర్లో అశోకుడు ఒక 105 మొక్కలు అట్లా నాటాడు మ్యామ్. అసలు ఇప్పటికీ ఆ సబ్జెక్ట్ తిరుగుతుంది మైండ్లో, చాలా ఫేవరెట్ అది. ఓకే, ఆ బుక్ మీ దగ్గర ఇంకా ఉందా? లేదు మ్యామ్, అది అమ్మేసాను యాక్చువల్లీ. దొరికితే తీసుకొస్తాను. అయితే ఇమాన్యుయల్ మీరు ఏం చేస్తారంటే ఆ బుక్ తీసుకొని ఇక్కడికి రండి, దాని తర్వాత మీకు జాబ్ ఇస్తాను. వెళ్ళిపోండి మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ లీవ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్, ప్లీజ్ టేక్ యూర్ సీట్. సో యు ఆర్ సింధు, రైట్? ఎస్. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. మై నేమ్ ఇస్ సింధు. నేను డిగ్రీ చేశాను. ఓకే, వెరీ నైస్. మీకు సోషల్ వర్క్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఉంది. నేను చిన్నప్పుడు మా తమ్ముడికి తల దువ్వేదాన్ని. ఇంకా మమ్మీ చెప్పిన పనులు నాకు ఇష్టం లేకపోయినా నేను చేసేదాన్ని. ఇంకా చాలా ఇలా చేసేదాన్ని. నాకు సోషల్ వర్క్ అంటే చాలా ఇష్టం. ఓకే, సో ఇది అనుకుంటారనమాట సోషల్ వర్క్ అంటే. సోషల్ వర్క్ అంటే ఇది అర్థమైంది నాకు. ఓకే సింధు, విల్ కాల్ యూ టు కన్ఫర్మ్. ఓకే, థ్యాంక్ యూ. బాగా చెప్పాను. బాగా చెప్పారు, వెరీ నైస్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్, ప్లీజ్ టేక్ యూ సీట్. మీ పేరేంటి? ఎబినేజర్ మ్యామ్. ఎబినేజర్. ఓకే, సో సోషల్ వర్క్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? ఉంది మ్యామ్. ఊర్లో చాలా చెత్త తీయడం కానీ పిల్లలకి హెల్ప్ చేయడం కానీ చాలా చేస్తాను మ్యామ్. ఓకే ఓకే, సో మరి నేను అక్కడ పడిపోతే నాకు హెల్ప్ చేయలేదేంటి? అంటే మ్యామ్ మేము చిన్న పిల్లలకి హెల్ప్ చేస్తాం మ్యామ్. పెద్దోళ్ళు అంటే ఓకే, మేము జాబ్ కూడా పెద్దవాళ్ళకి ఇస్తాం, మీరు చిన్నపిల్లలాగా అనిపిస్తారు. సో ప్లీజ్ లీవ్ మ్యామ్. ప్లీజ్ మ్యామ్. ఒకవేళ అవసరం ఉంటే కాల్ చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అరే నమస్తే మేడం, ఇందాక అక్కడ కింద పడ్డది మీరేనా? అయ్యా మీరని తెలిస్తే నేను ఎప్పుడో లేపుతుండే మేడం. నాకు సోషల్ వర్క్ అంటే చాలా ఇష్టం మేడం. ఒకసారి మా ఇంటికాడ ఒక చిన్న పిల్లగాడు, అంటే పిల్లగాడు కాదు, కుక్క పిల్ల అంటే చూసిరా మేడం. నాకు కుక్క పిల్ల అంటే ఒక పూరంతో సమానం. దాన్ని అది కొంచెం అయితే లారీ కింద పడి చచ్చిపోతుండే. నేను తీసుకొచ్చి దాన్ని చెత్త కుప్పలో పడేసిన.
ఓకే. చెత్త కుప్పలు ఎందుకు తెలుసా మేడం? మా డాడీ మస్తు డేంజర్. ఒకవేళ కుక్కల్ని చూసిండనుకో కాలో చెయ్యో ఇరిగిపోతుంది. అందుకే అక్కడ ఇష్టం లేకపోయినా కూడా పడేసిన మేడం. సో అంటే గుర్తొచ్చింది మేడం, మా డాడీ చాలా దగ్గర పని చేయమని చెప్పిండు కంపెనీలలో, కానీ నేనే వద్దాను. ఎందుకంటే సోషల్ వర్క్ అంటే మాకు ఇష్టం కదా. సరే మేడం నేను వెళ్తా, మరి నాకు ఇప్పుడు జాబ్ వచ్చేస్తుంది కదా. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం ఏందో మాట్లాడేసి వెళ్ళిపోతున్నావు. అసలు వాట్స్ యువర్ నేమ్? నా పేరు ఆశ్చర్య మేడం. మరి ఫస్ట్లో అడగాల్సింది, ఇప్పుడు అడగాల్సి వస్తుంది. అది మీరు అడగాలి, నేను చెప్పాలా? అసలు నాకు మాట్లాడడానికి టైం ఇస్తున్నారా మీరు? అయ్యా అనకండి. సరే వాట్ ఎవర్. అసలు మీ ఫైల్స్ చూపించండి. మీ రెజ్యూమ్ ఏది అసలు? ఓకే, మీరు మాట్లాడడానికి సరిపోతారు కానీ పని చేయడానికి అస్సలు సరిపోరు. అయ్యా అదేంటి మేడం ఇంత మంచి చెప్పినా అన్ని సోషల్ వర్క్ గురించి చెప్పిన. ఆపండి. మళ్ళీ మీరు స్టార్ట్ చేసి అసలు ఆపరు. కానీ నేను ఏమంటారు, మీ ఫోన్ నెంబర్ ఇక్కడ ఉంది, నేను కాల్ చేస్తాను ఒకవేళ. సరే మేడం, జాబ్ అయితే వస్తుంది కదా? మేము కాల్ చేస్తాం, వెళ్ళండి మీరు. సరే మేడం. మ్యామ్ ప్లీజ్ సిట్ డౌన్. సో మీ పేరేంటి? క్యాల్సీ. ఓకే, సో మీకు ఈ ఆర్ఫనేజ్లో పనిచేయడం మీకు ఇష్టమేనా? ఇష్టం అంటూ ఏం లేదు మ్యామ్, ఇప్పుడు జాబ్ అవసరం ఉంది కాబట్టి. ఓకే, సో ఒకసారి మీ రెజ్యూమ్ చూపించండి. మీ స్టడీస్ని మీరు మధ్యలో ఆపేశారు ఎందుకు? అవును మ్యామ్, కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండే, సో ఆపేయాల్సి వచ్చి జాబ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు. సో జాబ్ అవసరం అండి. ఓకే, సో యూఆర్ ఇన్ నీడ్ ఆఫ్ జాబ్. మీకు ఆర్ఫనేజ్లో పనిచేయడం అయితే ఇష్టం లేదన్నారు. మరి ఆర్ఫనేజ్లో పిల్లల్ని రెడీ చేయడము, పిల్లలకి హోంవర్క్ చేయించడము, పిల్లల్ని మంచిగా చూసుకోవడము, ప్రేమతో వారితో మాట్లాడడం, ఇవన్నీ అవసరం. మరి ఇవన్నీ మీరు చేయగలరా? జాబ్ అవసరం కరెక్టే, కానీ పిల్లలు ఇవన్నీ నేను చూసుకోగలుగుతాను మ్యామ్. అంటే మరి ఎప్పుడు చూడలేదు అనుకోండి, బట్ ఏమైనా పని అయితే నమ్మకంగా చేస్తాను. మీరు ఆర్ఫనేజ్లో అంటే ఇట్లాంటి వర్క్ ఎప్పుడు చేయలేదంటున్నారు. మరి మీరు ఎలా చేయగలరు? నేర్చుకుంటాం మ్యామ్, ఇప్పుడైతే చేయలేదు. ఓకే, మీరు ఎప్పుడు చేయలేదన్నారు, కానీ ఆ రోజు నేను పడిపోయినప్పుడు నాకు హెల్ప్ చేశారు. ఎందుకు మీకు గుర్తుందా? ఎస్, గుర్తు మర్చిపోయారు అనుకున్నా. మేము క్రిస్టియన్స్, మా మమ్మీ కూడా క్రిస్టియన్. సో మా మమ్మీ ఏంటంటే నాకు చెప్తా ఉండేది ఏంటంటే క్రిస్టియన్స్ అంటే, క్రైస్తవం అంటే ఇతరులకి హెల్ప్ చేయడం, వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే అది అట్లా ఉండాలి, మనం హెల్ప్ చేయాలి అనేది అట్లా నేర్పించింది. అండ్ ఆ రోజు నేను కూడా వెళ్ళిపోదాం అనుకున్నా, మీరు పడ్డప్పుడు నేను కూడా వెళ్ళిపోదాం, టైం అయిపోతుంది అనుకున్నా. బట్ ఆ మాటలు గుర్తొచ్చి నా మనసాక్షి ఒప్పుకోలేదు. అందుకే మళ్ళీ ఏదైతే అయింది అని వచ్చేసి మీకు హెల్ప్ చేసి. ఓకే, నైస్. ఈ ఆర్ఫనేజ్లో వర్క్ చేయడానికి ఆ పర్సన్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే మంచిగా ఉండాలి వాళ్ళు, ఓకేనా? పిల్లలతో ప్రేమతో మాట్లాడాలి, మంచి దయా హృదయం కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా నీలో ఉన్నాయి, ఓకేనా? సో యు ఆర్ ఫిట్ ఫర్ దిస్ జాబ్. సో యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ దిస్ జాబ్, ఓకేనా? సో మీరు జాబ్లో సెలెక్ట్ అయిపోయారు. ఒక మీకు శాలరీ 40,000 ఉంటుంది. సో యూ కెన్ జాయిన్ టుమారో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మాథ్యూ 5:7. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే ఇతరులకి కనికరం అంటే కంపాషన్ చూపిస్తామో అప్పుడే దేవుడు కూడా మనకి కంపాషన్ చూపిస్తాడు, అంటే కనికరం చూపిస్తాడు. మనకి ఒకవేళ ఆపర్చునిటీ ఉండి, అవకాశం ఉండి కూడా ఇతరులకి మనం ఎప్పుడైతే కనికరం చూపించకపోతే దేవుడు కూడా మనకి కనికరం చూపించాడు. ఈ చిన్ని మోడల్ మీ అందరికీ మంచి మోడల్ నేర్పించింది అని కూడా నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. బాయ్. సో ఫ్రెండ్స్, ఫైనలీ ఇట్స్ యాక్టివిటీ టైం. ప్రీతక మనకు ఒక మంచి యాక్టివిటీ నేర్పిస్తుంది. మీరేం చేయాలంటే, మీరు ఒక్క వీడియో పాజ్ చేసి మళ్ళీ మీ రూమ్కి వెళ్ళి యాక్టివిటీ పేపర్, సిజర్స్ ఏం కావాలంటే అది తీసుకొని వచ్చి ప్రీతక నేర్పించిన యాక్టివిటీ నేర్చుకొని చేసి కిందన్న వాట్సాప్ నెంబర్కి పంపించండి. ఎవరైతే మంచి యాక్టివిటీ చేసి కిందన్న వాట్సాప్ నెంబర్కి పంపిస్తారో వాళ్ళకి ఎన్జీసీ సండే స్కూల్ నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ వస్తుంది. సో లెట్స్ గో. హాయ్ పిల్లలు, వెల్కమ్ టు యాక్టివిటీస్ జోన్. సో ఈరోజు మనం చేసుకోబోయే అంటే స్టోరీ రిలేటెడ్ అనమాట. ఏంటంటే
10 కర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఈజిప్ట్ వాళ్ళకి అండ్ ఇజ్రాయెల్ వాళ్ళని విడిపించడానికి యూజ్ చేసిండో. సో అది దాని రిలేటెడ్ ఏం చేసుకున్నామంటే అన్నీ చేసుకోం కానీ ఒక ఫ్రాగ్ మాత్రం చేసుకున్నాం అనమాట ఈరోజు మనం. ఓకే, ఒక షీట్ని తీసుకోండి.
సో చాలా ఈజీది, మీరు తొందరగా చేసి కింద నా వాట్సాప్ నెంబర్కి పోస్ట్ చేయండి. సో దీన్ని చూడగానే మీకు ఏం గుర్తు రావాలి అంటే మీరు ఇన్ జనరల్గా ఇక్కడ మీరు ఈరోజు నేర్చుకున్న మెమరీ వర్స్ కూడా రాసుకోవచ్చు. అండ్ దీన్ని చూడగానే మీకు 10 తెగుళ్ళు గుర్తుకు రావాలి. ఏంటంటే దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించడానికి ఏవైతే 10 తెగుళ్ళు పంపించిండో ఐగుప్తు దేశం మీద, సో అవి మీకు గుర్తుకు రావాలన్నమాట. మీ ఫ్రెండ్స్లో షేర్ చేసుకునేటప్పుడు కూడా మీరు ఇదే రీతిగా చెప్పచ్చు. ఈ క్రాఫ్ట్ చూడగానే ఇది 10 తెగుళ్ళు గుర్తు తెచ్చుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? సో చాలా ఈజీ, తొందరగా చేసి కింద వాట్సాప్ నెంబర్కి పంపించండి. మర్చిపోవద్దు, ఫ్రైడేలో పంపించాలి. బాయ్. Friends, finally we have come to an end. I hope this program is a blessing to you all. Let's close your eyes and let's end this.